మహాశివ పురాణం శతరుద్ర సంహిత శ్లోకం వందే మహానంద మనంతలీలం మహేశ్వరం సర్వవిభుం మహాంతం గౌరీప్రియం కార్తిక విష్ణురాజ సముద్భవం శంకరమాది దేవం శ్రీగణేశునకు నమస్కరించి శ్రీ శివ మహాపురాణంలో మూడవది ఆయన శతరుద్ర సంహిత ఆరంభింపబడుతున్నది. ఆనందఘనుడు, అనంత మగులీలలు గలవాడు, మహేశ్వరుడు, సర్వవిభుడు, పరబ్రహ్మ, గౌరీపతి, షడానన గజాననులకు ప్రాదుర్భావకారకుడు, ఆదిదేవుడు అగు శంకరునకు నమస్కరిస్తున్నాను. సూత మహర్షి సౌనకాది మునులతో ఇలా అంటున్నాడు: ఓ తపోధనులారా! తొల్లిజ్దాన స్వరూపుడైన నందీశ్వరుడు సనత్కుమారునికి చెప్పిన తాత్విక, జ్ఞానబంధురమైన శివగాథలను చెబుతున్నాను వినండి. వీటి తత్వం దురవగాహం. సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అగు శివుడు వివిధ కల్పాలలో బహురూపుడై అవతరించిన అవతారాలకు లెక్కలేదు. అయినా నా బుద్ధికి తోచిన వాటిని మీకు చెబుతున్నాను వినండి. 19వ కల్పానికి శ్వేతలోహితమని పేరు. ఆ కల్పంలో పరబ్రహ్మను ధ్యానిస్తున్న బ్రహ్మ నుండి శిఖతో కూడినవాడు, తెలుపు, ఎరుపు రంగు కలవాడు అగు కుమారుడు జన్మించాడు. బ్రహ్మ ఆ కుమారుని చూచి, పరబ్రహ్మ స్వరూపుడైన ఈశ్వరుడే సద్యోజాత రూపంలో అవతరించాడని ఎరిగి గొప్ప ఆనందంతో చేతులు జోడించి నమస్కరించి పవిత్రాంతఃకరణతో ధ్యానించాడు. బ్రహ్మ అలా ధ్యానిస్తూండగా సద్యోజాత రూపం నుండి తెల్లని వర్ణము గలవారు, కీర్తిమంతులు, మహాజ్ఞానులు, పరబ్రహ్మ స్వరూపులు అగు నలుగురు మహాత్ములు ఆవిర్భవించారు. సునందుడు, నందనుడు, విశ్వనందుడు, ఉపనందుడు అనే పేర్లు గలవారు బ్రహ్మకు శిష్యులయ్యారు. వారిచే బ్రహ్మలోకం వ్యాపించింది. ఇది సద్యోజాతావతారం. 20వ కల్పానికి రక్తకల్పమని పేరు. ఆ కల్పంలో బ్రహ్మ రక్తవర్ణాన్ని కలిగి ఉంటాడు. పరబ్రహ్మ ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నుండి ఈ కల్పంలో ఎర్రని మాలను, వస్త్రాలను, కన్నులను మరియు ఆభరణాలను ధరించిన శివుని 2వ రూపమైన వామదేవావతారం ఆవిర్భవించింది. ఆ కుమారుని చూచి బ్రహ్మ శివావతారమని గుర్తించి నమస్కరించి ధ్యానించగా, వామదేవుని నుండి విరజసుడు, వివాహుడు, విశోకుడు, విశ్వభావనుడు అనే పేర్లు గల రక్తవర్ణ వస్త్రాలను ధరించిన నలుగురు కుమారులు ఆవిర్భవించారు. ఆ వామదేవుడు బ్రహ్మకు బ్రహ్మ జ్ఞానాన్ని, సృష్టి సామర్థ్యాన్ని ప్రీతితో ఇచ్చి అంతర్హితుడయ్యాడు. ఇది వామదేవావతారం. 21వ కల్పానికి పీతవాసః కల్పము అని పేరు. ఆ కల్పంలో పచ్చని వస్త్రాన్ని ధరించి ధ్యానిస్తున్న బ్రహ్మ నుండి పచ్చని వస్త్రాన్ని ధరించిన శివుని 3వ అవతారమైన తత్పురుషావతారం వ్యక్తమైంది. ఆ అవతారాన్ని గుర్తించి బ్రహ్మ మహాదేవ గాయత్రిని, శంకర గాయత్రిని జపించి ధ్యానించగా ఆ తత్పురుషావతారం నుండి పచ్చని వస్త్రాలను ధరించిన నలుగురు కుమారులు వ్యక్తమై వారందరు లోకంలో యోగమార్గ ప్రవర్తకులయ్యారు. ఇది తత్పురుషావతారం. 22వ కల్పానికి శివకల్పమని పేరు. సర్వము జలమయమైన ఆ కల్పంలో ప్రజలను సృష్టించగోరి బ్రహ్మ 1000 దివ్య సంవత్సరాలు ధ్యానించగా, నల్లని రంగు, నల్లని కిరీటము, నల్లని చందనము, నల్లని వస్త్రములు, నల్లని తలపాగా, నల్లని యజ్ఞపవీతము కలిగిన కుమారుడు ఆవిర్భవించాడు. కృష్ణ పింగళ వర్ణములు కల ఆ కుమారుడు శివుని 4వ రూపమైన అఘోరావతారం. బ్రహ్మగారు ఆ కుమారుని భక్తితో ధ్యానించగా ఆ అవతార పార్శ్వము నుండి అతనిని పోలిన నలుగురు కుమారులు ఆవిర్భవించారు. వారు కృష్ణుడు, కృష్ణశిఖుడు, కృష్ణాస్యుడు, కృష్ణ కంకధృప్ లనే పేర్లు గలవారు. వారు లోకంలో అద్భుతమైన ఘోరమను పేరుగల యోగాన్ని ప్రవర్తింపచేశారు. ఆ యోగానుష్ఠానాన్ని పాటించిన వారిని అఘోరీలు అంటారు. ఇది అఘోరావతారం. 23వ కల్పానికి విశ్వరూప కల్పమని పేరు. ఈ కల్పంలో బ్రహ్మపుత్రార్థియై ధ్యానింపగా గొప్ప నాదము కలది, విశ్వమే రూపంగాగలది అగు సరస్వతి ఆవిర్భవించింది. పిమ్మట పరమేశ్వరుడు స్ఫటికం వలె తెల్లని ప్రకాశంతో ఈశాన రూపంలో ఆవిర్భవించాడు. ఆ కుమారుడు బ్రహ్మకు ధర్మ మార్గోపదేశం చేసి జటి, ముండి, శిఖండి మరియు అర్ధముండు అనే పేర్లు గల నలుగురు మంగళ స్వరూపులను సృష్టించాడు. వారు యోగబుద్ధితో సద్ధర్మాన్ని అనుష్ఠించి దానినే లోకంలో ప్రవర్తింపచేశారు. ఇది ఈశానావతారం. పరమేశ్వరుడు ఈ 5 రూపాలలో బ్రహ్మాండమంతా వ్యాపించి మేలు చేస్తూ ఉంటాడు. ఇందులో ఈశానుడు ప్రకృతిని అనుభవిస్తూ క్షేత్రజ్ఞుని స్వయంగా అధిష్ఠించి ఉంటాడు. తత్పురుషుడు గుణాశ్రయమైన ప్రకృతియే స్వరూపంగా కలిగి భోగ్యమైన సర్వజ్ఞత్వాన్ని అధిష్ఠించి ఉంటాడు. అఘోరుడు ధర్మ, మంచిచెడ్డ, మూల వివేకాన్ని కలిగిన బుద్ధి తత్వాన్ని ఆశ్రయించి ఉంటాడు. వామదేవుడు అహంకారాన్ని ఆశ్రయించి వివిధ కర్మలను నెరవేరుస్తూ ఉంటాడు. పంచముఖుడైన పరమేశ్వరుడు ఈ 5 అవతారాలను ధరించి బ్రహ్మాండమంతా వ్యాపించి పంచభూతాలమీద ఆధిపత్యాన్ని కలిగ సృష్టికార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. అలాగే సకల ప్రాణికోట్ల యందు అంతర్యామి స్వరూపంగా ఉంటూ పంచజ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ వ్యాపారాలకు అధిష్టాన దైవంగా ఉంటాడు. పంచముఖాలు. ఈశానుడు
తత్పురుషుడు అఘోరుడు వామదేవుడు సద్యోజాతుడు పంచభూతాలు ఆకాశం వాయువు అగ్ని జలం భూమి పంచజ్ఞానేంద్రియాలు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు పంచకర్మేంద్రియాలు నోరు చేతులు కాళ్ళు శరీరం జననేంద్రియం గుదము శుభాలను కోరుకునే వారెల్లప్పుడూ పంచముఖుడైన పరమేశ్వరుని ధ్యానించాలి. పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు. మునులారా, అష్టమూర్తుల నామధేయాలను, ఆయన ధరించిన రూపాలను చెబుతున్నాను వినండి. పూసలలో దారంలా అన్నింటినీ ఆయనే ధరించి ఉన్నాడు. అష్టమూర్తులు: సర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు. ఆయన ధరించిన రూపాలు: భూమి, జలము, వాయువు, ఆకాశం, జీవుడు, సూర్యుడు, చంద్రుడు. మంగళస్వరూపుడు, సర్వకారణ కారణుడు అయిన రుద్రుడే అష్టమూర్తుల రూపంలో జగత్తును అధిష్ఠించి ఉన్నాడు. చెట్టు మొదట్లో నీరు పోస్తే కొమ్మలకు పుష్టి కలుగుతుంది. అలాగే శివుని ఆరాధిస్తే ఆయన శరీరమైన జగత్తుకు శుభాలు కలుగుతాయి. జగత్తు ఆనందంగా ఉంటే ఆయన ప్రీతుడవుతాడు. ఏ ప్రాణిని హింసించినా అది శివాపరాధమే అవుతుంది. సందేహం లేదు. సకల ప్రాణికోట్ల యందు అంతర్యామి స్వరూపంగా జీవరూపంలో పశువు లేదా గోవు ఉన్నవాడు శివుడే. అందువల్లనే ఆయన పశుపతి లేదా గోపాలకుడు అనబడుతున్నాడు. ఆ కారణంగా జ్ఞానం కలవాడెవడు ప్రాణి హింస చెయ్యరాదు. సర్వము శివుడే అనే భావనతో ఆయనను ఆరాధిస్తే నిశ్చయంగా అష్టస్వర్యాలు కలుగుతాయి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ చేసిన సృష్టి వృద్ధి చెందలేదు. ఆ కారణంగా ఆయన మిక్కిలి దుంహకాన్ని పొందాడు. అప్పుడు ఆకాశవాణి, అంతర్వాణి, స్త్రీపురుష సమాగమం వలన కలిగే సృష్టిని చేయవలసిందని కర్తవ్యాన్ని ఉపదేశించగా ఆయన అలాగే సంకల్పించాడు. కాని అప్పటివరకు జరిగిన పంచముఖుడైన పరమేశ్వరుని సృష్టి నుండి స్త్రీ సమూహం ఇంకా ప్రకటితం కాలేదు. కావున పితామహుడు మైథున సృష్టిని చేయలేకపోయాడు. ఈశ్వరానుగ్రహం లేనిదే ఇట్టి కార్యం నెరవేరదని ఎరిగి పరాశక్తితో కూడియున్న పరమేశ్వరుని హృదయంలో ధ్యానిస్తూ హిరణ్యగర్భుడు తీవ్రమైన తపశ్చర్యకు పూనుకొన్నాడు. ఆయన తపస్సుకు ప్రీతుడైన పరమేశ్వరుడు సగం పురుషుడు సగం స్త్రీగల అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధరించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: పుత్రా, ప్రజావృద్ధి చేయాలనే నీ మనోరథం నాకు తెలుసు. శివశక్తులమైన మేము ఇప్పటివరకు స్థిరశక్తులుగా, సృష్టిపూర్వశక్తులుగా అద్వైత స్థితిలో ఉండిపోయాం. నీ ప్రయోగానికి యోగ్యమైన మరొక శక్తిని స్థిరుడనైన నేను నా నుండి వేరుచేసి నీకిస్తున్నాను అని పల్కి తన శరీరాన్ని రెండుగా విభాగించాడు. ఆ రెండవ భాగం స్త్రీ శక్తి అయిన ఉమాకృతిని పొందింది. ఆ పరమశక్తిని వీక్షించి ప్రణమిల్లి వినయంగా ఇలా ప్రార్థించాడు విధాత: ఓ ఉమాదేవి, సృష్ట్యాదియందు నీ భర్త నన్ను సృష్టించి సృష్టికార్యాన్ని నెరవేర్చవలసిందిగా ఆజ్ఞాపించాడు. నేనింతవరకు సనకసనందనాది మహర్షులను, దేవతలను ఇంకా ఇతరమైన సృష్టిని నా మనస్సు చేతనే సృజించాను. అది వృద్ధి పొందటంలేదు. ఇప్పుడు స్త్రీపురుష యోగోద్భవమైన సృష్టిని చేయ సంకల్పించాను. కాని ఇంతవరకు అవ్యయమైన స్త్రీజాతి ఉద్భవించలేదు. దానిని సృష్టించే సామర్థ్యం నాకు లేదు. శక్తి స్వరూపినివగు నీవు అట్టి సామర్థ్యాన్ని నాకివు. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి యొక్క అభివృద్ధి కొరకు తల్లి నీవు నా పుత్రుడైన దక్షునికి కుమార్తెగా జన్మించు. పరమేశి పల్కులకు అట్లే అగుగాక అని వరమిచ్చి ఆ ఉమాదేవి తన భ్రూమధ్యం నుండి దివ్యకాంతులు గల ఒక శక్తిని సృష్టించింది. ఆ శక్తిని చూచి పరమేశ్వరుడు జగన్మాతతో: ఓ దేవి, ఈ విధాత కోర్కెను ప్రీతితో నెరవేర్చు అని పల్కగా ఆమె దక్షుని కుమార్తెగా జన్మించింది. జగన్మాత బ్రహ్మకు సాటిలేని శక్తినిచ్చి తిరిగి శంకరునిలో ఐక్యమైంది. అప్పటినుండి లోకంలో స్త్రీ విభాగం కల్పించబడి స్త్రీపుంస యోగోద్భవమైన ప్రజా సృష్టి వర్ధిల్లింది. ఇది శంకరుని అర్ధనారీశ్వర రావిర్భావగాథ. ఇది పుణ్యప్రదం. సూతుడు సోనకాది ఋషులతో ఇలా చెబుతున్నాడు: ఋషులారా, ఆద్యంతాలు లేని ఈ సృష్టి అనంతం. ఇందులో బ్రహ్మాండములున్నాయి. కాలం కూడా ఆద్యంతాలు లేనిదే. అది అనంతం. రెప్పపాటులో మొదలై రోజులు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పములు, ఇలా బ్రహ్మగారి ఆయుర్దాయం వరకు కాలగణన ఉంటుంది. ఈ అనంతమైన కాలంలో శివప్రభువు అనేక యోగేశ్వరావతారములలో ఆవిర్భవించాడు. ప్రతి ద్వాపరంలోనూ వ్యాసుడు ఆవిర్భవించి వేద విభాగాన్ని చేస్తాడు. ప్రతి కలియుగారంభంలోనూ శంకరుడు యోగేశ్వరుడై ఆవిర్భవించి యోగమార్గాన్ని ప్రవర్తింపచేస్తాడు. ప్రతి అవతారానికి నలుగురు శిష్యులుంటారు. ఆ శిష్యులందరూ శరీరమంతా విభూతిని పూసుకుని రుద్రాక్షమాలలను ఆభరణాలుగా ధరించి నుదుట త్రిపుండ్రములు కలవారై సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులై దివ్యమైన శివ యోగమార్గాన్ని ప్రచారం చేస్తారు. వారందరూ ధర్మనిష్కులు, వేదవేదాంగ పారంగతులు, హృదయ గుహ యందు లింగార్చన చేయుటలో స్థిర చిత్తం కలవారు. శాశ్వత పరబ్రహ్మ స్వరూపులైన
పశుపతి శిష్యుల సంఖ్య ఎప్పుడు 112. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు PDF ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.